హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకు వస్తే సర్జమీన్ మూవీ రివ్యూ తీసుకొచ్చాం గైస్. ఇది ఒక బాలీవుడ్ మూవీ గైస్. మన జియో హాట్‌స్టార్లో ప్రెజెంట్ తెలుగులో కూడా అప్లోడ్ ఉంది. దీంట్లో పృథ్వీరాజ్ గారు హీరోగా నటించారు, కాజల్ గారు హీరోయిన్గా చేశారు గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తీసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో మిలిటరీలో అయితే వర్క్ చేస్తారు గైస్. హీరోకి ఒక వైఫ్ ఒక కొడుకు అయితే ఉంటారు గైస్. కొడుకు కొద్దిగా మాట్లాడేటప్పుడు తడబడుతుంటాడు, అలాగే భయస్తుడు కూడా ఉంటారు గైస్. హీరోకి అది నచ్చదు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే సరిగ్గా ఉండదు గైస్. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత హీరో ఇద్దరు టెర్రరిస్ట్ అయితే పట్టుకుంటారు గైస్. పట్టుకున్న తర్వాత హీరో వాళ్ళ సన్ అయితే వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. అంటే వీళ్ళిద్దరిని విడిపిస్తేనే తన్ని వదులుతామని అయితే చెప్తారు గైస్. హీరో అందుకు ఒప్పుకోడు. తర్వాత సన్ చనిపోయాడని తెలుస్తుంది హీరోకి. హీరోయిన్ కోపం మీద ఉంటుంది, హీరో మీద మాట్లాడదు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడు. హీరోకి అయితే కనిపిస్తాడు గైస్. ఇంటికి తీసుకెళ్తాడు, హీరోయిన్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు గైస్. ఇలా మంచిగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక తర్వాత కొడుకు బిహేవియర్లో హీరోకి అయితే చేంజ్ కనిపిస్తుంది గైస్. కొడుకు కొద్దిగా బిహేవియర్ చేంజ్ కనిపిస్తుంది హీరోకి, కొడుకు బిహేవియర్లో. అయితే హీరోకి డౌట్ వస్తుంది, అసలు ఇతను నా కొడుకేనా లేదా ఇంకెవరైనా అని అయితే హీరోకి అయితే డౌట్ వస్తుంది గైస్. అబ్జర్వ్ చేస్తాడు తన మీద. అబ్జర్వ్ చేసినాక తర్వాత హీరోకి ఏం తెలిసింది, నిజంగానే తన కొడుకు కాదా, ఒకవేళ తన కొడుకు అయితే తను నిజంగా అలా టెర్రరిస్ట్గా అతను కూడా మారిపోయాడా, మరి టెర్రరిస్ట్గా మారితే మళ్ళీ తర్వాత ఏం చేశాడు, మరి ముందే తండ్రి మీద బాండింగ్ సరిగ్గా లేదు, ఒకవేళ టెర్రరిస్ట్గా మారితే మళ్ళీ తర్వాత ఏం చేశాడు, మరి అతన్ని హీరో మార్చాడా తన సన్ని, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకు ఓకే అనిపించింది గైస్. అంటే బాగుంది మూవీ. స్టార్టింగ్ బాగా మంచిగా స్టార్ట్ అయింది, మధ్యలో కొద్దిగా డౌన్గా బోరింగ్గా అనిపించింది గైస్ మూవీ నాకు. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళ సన్ మళ్ళీ రిటర్న్ వస్తాడో, తిరిగి వస్తాడో, అక్కడి నుంచి మూవీ చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్ళింది. క్లైమాక్స్ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఎంజాయ్ చేశారు గైస్. మూవీ అన్ఎక్స్పెక్టెడ్గా నాకైతే క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనిపించింది. టెస్ట్ బాగుంది, క్లైమాక్స్ కూడా బాగా ఎమోషనల్గా ఎంజాయ్ చేశారు. ఏదైతే వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, సన్ ఇంకా డాడ్ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగా రాసుకున్నారు. ఇంకా మదర్ది సెంటిమెంట్ కూడా బాగా కాజల్ గారు సూపర్గా చేశారు. ఆ ఎమోషనల్ కూడా బాగా వర్కౌట్ అయింది. సన్ ఇంకా మదర్ మధ్య వచ్చే సీన్స్, క్లైమాక్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ట్విస్ట్ అయితే చాలా బాగా పెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ బాగా రాసుకున్నారు. ఆ ట్విస్ట్ కూడా బాగా వర్కౌట్ అయింది కూడా. క్లైమాక్స్ కూడా ఎమోషనల్గా ఎంజాయ్ చేస్తారు గైస్. పృథ్వీరాజ్ గారు చాలా బాగా చేస్తారు ఆ రోల్లో. కాజల్ గారు కూడా చాలా బాగా చేస్తారు. సన్గా చేసిన కూడా చాలా బాగా చేస్తారు. మూవీ ఎక్కడ అంటే డిసప్పాయింట్ అయితే చేయదు, బట్ చాలా ల్యాగ్గా బోరింగ్గా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా. కానీ ఓవరాల్గా అయితే డిసప్పాయింట్ అయితే చేయదు గైస్. ఓవరాల్ మూవీ అయితే ఓకే, చూడొచ్చు అనిపిస్తుంది. మంచి మూవీ చూసామని అయితే అనిపిస్తుంది గైస్. ఓకే, ప్రెసెంట్ ఈ మూవీ జియో హాట్‌స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది గైస్. వాచ్ చేయని వాళ్ళు వాచ్ చేయండి గైస్. ఓకే, ఈ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3 గైస్. నాకైతే నచ్చింది మూవీ, ఓకే అనిపించింది, నాట్ బ్యాడ్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.